Hello guys, welcome back to AP Economy and welcome back to the fourth unit, last and final topic. Final topic in the sense already మనము ఏపీ రిలేటెడ్కి సంబంధించిన బడ్జెట్ చెప్పుకున్నాము, ఆల్రెడీ ఏపీకి సంబంధించిన మ్యాక్రో ఎకనామిక్ అగ్రిగేట్స్ చెప్పుకున్నాము, పబ్లిక్ ఫైనాన్స్లో రెవెన్యూకి సంబంధించిన అంశాలు చెప్పుకున్నాము, ఎక్స్పెండిచర్ చెప్పాను అండ్ ఫైనల్గా మిగిలింది ఏంటంటే మన డెప్ట్స్. ఆ డెప్ట్ టాపిక్ అనేది చెప్పుకుంటే మనకి ఆల్మోస్ట్ ఒక 90% ఆఫ్ ది ఫోర్త్ యూనిట్ సిలబస్ అనేది మనకి కంప్లీట్ అయినట్టే. మరి మిగతా 10% అనేది ఏముంది సార్ అంటే మనకి 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ రికమెండేషన్స్ అంటే మన స్టేట్కి సంబంధించిన ఆ యొక్క రికమెండేషన్స్ ఏదైతే దాని గురించి మనం కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ద గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు సప్లిమెంట్ దేర్ ట్రెడిషనల్ ఫినాన్షియల్ రిసోర్సెస్ అంటే సింపుల్గా ఇక్కడ ఏమని చెప్తుందంటే భారతదేశం అనేది ఏదైతే ఉందో భారతదేశం అయినా సరే గవర్నమెంట్ అంటే ఏంది ఇండియన్ గవర్నమెంట్ అయినా సరే లేదంటే స్టేట్ గవర్నమెంట్స్ అయినా సరే ఎనీ స్టేట్ గవర్నమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద గవర్నమెంట్స్ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే లేకపోతే ఏమంటారు దేశం ఏదైతే ఆ యొక్క ప్రభుత్వం అయినా సరే జాతీయ ప్రభుత్వం అయినా సరే అప్పులు అనేది చాలా కామన్గా ఉండడం జరుగుతుంది. ఈరోజు ట్రెడిషనల్ తెలుసు కదా, సంప్రదాయంగా వీటి మీద ఎక్కువగా ఆధారపడుతుంది అని చెప్పేసి చాలా క్లియర్గా ఉంది. సో మేబీ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఉండొచ్చు. అంటే ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి సార్ అంటే బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతున్నాయో నాన్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్ బ్యాంకు సంస్థలు కానీ బ్యాంకేతర విత్త సంస్థలు ఏదైతున్నాయో సో వాటి మీద అన్నా ఆధారపడుతుంది. లేదంటే ఇండివిజువల్స్ ఏదైతున్నాయో ఇండివిజువల్స్ ఏదైతున్నాయో వాళ్ళ మీద అన్నా సరే వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళ మీద ఆధారపడి ఆ రుణాలు అనేది తీసుకుంటుంది. బారోయింగ్స్ అని చెప్పేసి అంటాం. వీటిని మనం అంటాం బారోయింగ్స్ అని చెప్పేసి అంటాం. వీటిని రుణాలు అనేది స్వీకరిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. కేవలం ఇదే కాదు, సో డొమెస్టిక్ అంటే స్వదేశీ రుణాలు అనేది కూడా మనము అవలంబిస్తున్నాం, స్వీకరిస్తున్నాము. ఇంటర్నేషనల్ ఏదైతుందో ఎక్స్టర్నల్ ఏదైతుందో బాహ్య రుణాలు ఏదైతుందో అంతర్జాతీయంగా చూసుకున్నా కానీ మనం రుణ సేకరణ అనేది జరుగుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అక్కడ కూడా అంతే. IMF కానీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ షార్ట్ టర్మ్ లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ కానీ IBRD కానీ సో ఇలాంటి ఏదైతే మనం చెప్పుకున్న ఐడియా కానీ ఇలాంటి బ్యాంక్ ఏదైతే వరల్డ్ గ్రామ్ గ్రూప్ కానీ లేదంటే మనం చెప్పుకున్న ఆ యొక్క ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు జికా బ్యాంకు ఇలాంటి ఏదైతే మనకున్నాయో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతున్నాయో వాళ్ళ ద్వారానే తీసుకుంటారు. అంటే విదేశీ కరెన్సీలో ఆ యొక్క దేశ ప్రభుత్వం నుంచి అయినా సరే మన రుణాలు అనేది స్వీకరిస్తున్నాం అనే సంగతి గుర్తుపెట్టుకోండి. సో డొమెస్టిక్ అయితే ఇండివిజువల్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతున్నాయో వాళ్ళ మీద ఇందులో అత్యధికంగా తీసుకునే రుణాలు ఇందులో రుణాల వర్గీకరణ ఉంటుందమ్మా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మార్కెటబుల్ లోన్స్ మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ పర్టికులర్లీ మన ఏపీ స్టేట్ అని చూసుకుంటే 75% వచ్చేసి రుణాలు వచ్చేసి మార్కెటబుల్ రుణాలమ్మా. అంటే మార్కెట్లోకి వెళ్తుంది. సో మార్కెట్ రేట్ ఏదైతుందో ఆ మార్కెట్ రేటు ప్రకారమే మనం లోన్స్ అనేది రుణాలు అనేది స్వీకరిస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1. ఇది కాకుండా స్మాల్ సేవింగ్స్కి సంబంధించిన ఆ యొక్క ఏదైతే లోన్స్ అనేది ఉంది, ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించిన లోన్స్ అనేది ఉన్నాయి. సో కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనకి రుణాలు అనేది అందించడం జరుగుతుంది. ఇలా చూసుకుంటే ఈ మూడు కలిస్తే కేవలం 25% మాత్రమే ఉంటుంది. కానీ అత్యధిక రుణాలు వచ్చేసి మార్కెటబుల్ లోన్స్ ఇందాక చెప్పే కదా మార్కెట్ నుంచి స్వీకరిస్తుందని చెప్పేసి. సో డొమెస్టికల్ మార్కెట్ చూసుకుంటే ఇండివిజువల్స్ వ్యక్తుల నుంచి అయినా స్వీకరిస్తుంది, లేదంటే ఇన్స్టిట్యూషన్స్ అనేది ఏదైతే వాటి ద్వారా సరే స్వీకరిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి మార్కెటబుల్ లోన్స్ అనే కాన్సెప్ట్ అనేది ఉంది. సో ఎందుకు దానికున్న ఇంపార్టెన్స్ ఏంటి, దానికున్న ఆవశ్యకత అనేది ఏంటి, దానికున్న ప్రయారిటీ అనేది ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లో మెల్లమెల్ల చెప్పుకుందాం. కాకపోతే ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి సో పబ్లిక్ డెప్ట్ అనేది డైరెక్ట్గా వెళ్తే మనకు అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. అందుకే మీకు జనరల్గా ఆ యొక్క ఇంట్రడక్షన్ అనేది ఇచ్చాను. సో ప్రభుత్వం వారి సాంప్రదాయక ఆర్థిక వనరులు అనుబంధంగా దేశంలో వ్యక్తులు మరియు సంస్థల నుండి మరియు దేశం వెలుపల కూడా రుణాలను తీసుకోవడానికి ఇష్టపడింది. సో జనరల్గా ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో జరుగుతున్నాయమ్మా. ఓకేనా. మరి ఎందుకు రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఏముంది సార్? మరి మనము ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ప్రభుత్వం వచ్చేసి ట్యాక్సుల ద్వారా మనకి ఏమంటారు ట్యాక్సెస్ ఇంపోజ్ చేస్తుంది, ఆ యొక్క పన్నులు అనేది విధిస్తుంది, ఆ యొక్క వ్యవస్థల మీద సంస్థల మీద విధిస్తుంది. అదే కార్పొరేట్ ట్యాక్స్ అని చెప్పేసి మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ అని చెప్పేసి ఇలా రకరకాల ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ అని ఇంపోజ్ చేస్తుంది కదా. ఇది కాకుండా నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అనేది కూడా ఉన్నాయి కదా, పన్నేతర రాబడులు అనేది పన్నేతర రెవెన్యూస్ అనేది కూడా ఉన్నాయి కదా. అంటే ఎస్, కానీ దానికంటూ ఒక పరిధి అనేది ఉంటుంది, దానికంటూ కొన్ని పరిమితులు అనేది ఉంటాయి, వాటికంటూ కొన్ని లిమిటేషన్స్ డ్రాబ్యాక్స్ అనేది ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎక్కువగా చూసుకుంటే మనము అడాప్ట్ చేసుకునేది డెఫిసిట్ ఫైనాన్సింగ్. మీ అందరూ కూడా చదివే ఉంటారు. ఇండియన్ ఎకానమీలో చూసుకుంటే మన భారతదేశం అనేది ఎప్పటి నుంచో మన ఏదమ్మా డెఫిసిట్ ఫినాన్స్ అనేది ఏదైతుందో అంటే మన తెలుగులో భాషలో చెప్పాలంటే ఆ లోటు బడ్జెట్ విధానాన్ని మనం అవలంబిస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. లోటు బడ్జెట్ విధానం అంటే ఏంది? ప్రభుత్వానికి సంబంధించిన ఇన్కమ్స్ అనేది ఏదైతుందో ప్రభుత్వానికి సంబంధించిన రిసిప్ట్స్ అనేది ఏదైతుందో ఆదాయాలు అనేది ఏదైతుందో రసీలు అనేది మనకి తక్కువగా ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన వ్యయాలు అనేది ఏదైతున్నాయో ప్రభుత్వానికి సంబంధించిన ఆ యొక్క ఎక్స్పెన్సెస్ అనేది అధికంగా ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి.
గుర్తుపెట్టుకోండి. మరి ఈ లోటుని ఎలా పూరిస్తాం? ఇన్కమ్స్ ఏమో తక్కువ, ఎక్స్పెండిచర్స్ ఏమో తక్కువ. సో ఈ లోటు అనేది ఏదైతే ఉందో ఈ డెఫిసిట్ని మనం ఎలా పూరిస్తామంటే ఆబ్వియస్లీ మనకి తెలిసిందేందమ్మా, ప్రభుత్వం వచ్చేసి సంప్రదాయంగా మార్కెట్ అనేది వెళ్తుంది, మార్కెట్లోకి వెళ్ళడం జరుగుతుంది. 1997 నుంచి విపరీతంగా 1977 తర్వాత వేస్ అండ్ మీన్స్ అడ్వాన్సెస్ అని చెప్పేసి అంటాం. WMA అని చెప్పేసి RBI అనేది ఇంట్రడ్యూస్ చేసింది. సో మేము పరిమిత స్థాయిలో మాత్రమే మీకు రుణాలు ఇస్తాము, మీరు మార్కెట్ నుంచే ఆ రుణాలను స్వీకరించని చెప్పేసి చాలా క్లియర్గా వాళ్ళు గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం అయినా సరే, రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఎక్కువగా మార్కెట్ లోన్స్ మీద ఆధారపడుతున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ ఫర్దర్ దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్ బియాండ్ విచ్ టాక్సేషన్ రేట్స్ కెనాట్ బి రేజ్డ్. చెప్పే కదా, కొన్ని పరిమితులు ఉన్నాయి, కొన్ని హర్డల్స్ ఉన్నాయని చెప్పేసి. సో ఇప్పుడు మనకి చూసుకుంటే ఇష్టానుసారంగా ప్రజల దగ్గర నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేయలేదు. స్టేట్ గవర్నమెంట్స్ కూడా విపరీతంగా ట్యాక్సెస్ అనేది కలెక్ట్ చేయలేదు. ఎందుకంటే మనది వచ్చేసి ఎమర్జింగ్ మార్కెట్ కాబట్టి, పైగా డెవలపింగ్ నేషన్ కాబట్టి. అభివృద్ధి చెందుతున్న దేశాలు చూసుకుంటే పేదవాళ్ళు అనేది అధిక శాతంగా ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు అనేది అధిక శాతంగా ఉంటుంది, పన్నులు అనేది వాళ్ళ మీద భారం అనేది ఉంటుంది. పైగా ఇష్టానుసారంగా ట్యాక్సెస్ అనేది పెంచుకుంటూ పోతే ఆబ్వియస్లీ వ్యతిరేకత అనేది వస్తుంది, పబ్లిక్ సంబంధించిన ఆ యొక్క అజిటేషన్స్ అనేది వస్తుంటాయని చెప్పేసి ఉద్దేశంతో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అలా అని చెప్పేసి మనకి అభివృద్ధి అనేది ఆగకూడదు, కొనసాగించాలి, సస్టైనబుల్గా ఉండాలి, కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక పక్కనేమో రెవెన్యూస్ అనేది తక్కువగా ఉంటాయి, ఆదాయ మార్గాలు అనేదేమో లిమిటెడ్గా ఉంటాయి, సోర్సెస్ అనేది లిమిటెడ్గా ఉంటాయి. కానీ ఇంకో పక్కనేమో ఎక్కువ వేయించాల్సి వస్తుంది. ఎందుకు? అదే పేద ప్రజలు ఎవరైతున్నారో అదే పూర్ పీపుల్కి ఏదైతుందో వెల్ఫేర్ అనే స్కీమ్స్ అనేది అమలు చేయాలి. అది కాకుండా దీర్ఘకాలికంగా అభివృద్ధి కోసం, దేశం యొక్క డెవలప్మెంట్ కోసం, లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా కావాలి. పెట్టుబడుల రూపంలో మనకి ఆ యొక్క డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేది, అసెట్స్ అనేది మనం క్రియేట్ చేయాలి. మరి ఎలా? సో అందుకే మన వాళ్ళు ఏం అడాప్ట్ చేస్తున్నారమ్మా, ఆ డెఫిసిట్ ఫినాన్స్ అనేది ఏదైతుందో దాని మీద అడాప్ట్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అది అడాప్ట్ చేస్తున్నారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో హెన్స్ ద మెథడ్ పబ్లిక్ బారింగ్ ఆర్ రైజింగ్ పబ్లిక్ డెప్ట్ హ్యాస్ బీన్ ప్రిఫర్డ్ బై ద ఆల్ ది స్టేట్స్. సో దానికి తగ్గట్టుగానే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అనేది ఏం చేస్తున్నాయి, ప్రజా అవసరాల కోసం, పబ్లిక్ జనరల్ ఎక్స్పెన్సెస్ కోసం, జనరల్ యూటిలిటీస్ కోసం, డెవలప్మెంట్ కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అనేది దేని మీద ఆధారపడుతున్నాయమ్మా, పబ్లిక్ బారింగ్స్ ఏదైతుందో ప్రజా రుణాల మీద ఆధారపడుతున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రడక్షన్ అనేది చాలా 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 కీలకమైనదమ్మా. అఫ్కోర్స్ ఎంతో కొంత మీకు కొంచెం అవగాహన ఉన్నా కానీ కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ సోర్స్ అనేది ఇస్తే మీకు కొంచెం ఇది ఉంటుంది. ఓకేనా? ఆ యొక్క క్లాస్ అనేది ఈజీగా మీకు అర్థమవుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో మీరు ఏదైనా సరే ఒక రెఫరెన్స్ బుక్ ఫాలో అయినా కానీ, ఏదైనా ఒక మెటీరియల్ ఫాలో అయినా కానీ సో ఈజీగా మీరు దాన్ని అర్థం చేసుకుంటారు. మా యొక్క ఇంటెన్షన్ కూడా అదే. మీరు మా క్లాస్ విన్న తర్వాత దీని ద్వారా ఏదో మీకు జాబ్ రావడమో, దీని ద్వారా ఏదన్నా మీకు ఇది అనేది మా టార్గెట్ కాదు. సో బయట దొరికే మార్కెట్లో ఉన్న మెటీరియల్స్ అనేది మీకు ఈజీగా సులభంగా అర్థమయ్యే విధంగానే మా యొక్క మెయిన్ ఇంటెన్షన్. అంటే మీరు 3 గంటలు 4 గంటలు సొంతంగా చదువుకునేది మేము జస్ట్ ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో, లేదంటే వర్స్ట్ కేసులో హాఫ్ అన్ అవర్లో మేము మీకు కన్వే చేయగలుగుతాం. సో టైం సేవింగ్ కోసమే చాలామంది కోచింగ్లు తీసుకుంటారు కానీ డబ్బులు ఎక్కువే కాదమ్మా. ఎందుకంటే మనం ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ అన్నీ కూడా సొంతంగా ఎకానమీగా నేర్చుకోవాలంటే మాత్రం చాలా కొన్ని ఏళ్ళు పడుతుంది. సో అవన్నీ కూడా మేము ఏం చేస్తున్నాం అంటే సింప్లిఫై చేస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? పబ్లిక్ డెప్ట్స్ మే బీ క్రియేటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అకాంప్లిష్మెంట్ ఆఫ్ డిఫరెంట్ గోల్స్. సో వివిధ లక్ష్యాలను సాధించే ఉద్దేశంతో ఈ యొక్క ప్రజా రుణం అనేది ఇందాక చెప్పే కదా, అది కాంప్రహెన్సివ్గా చెప్పాను. ఇప్పుడు ఇండివిజువల్గా చూసుకుందాం. టు కవర్ డెఫిసిట్ బడ్జెట్ అన్నా లేదా డెఫిసిట్ ఫినాన్స్ మెథడ్. సో ఇందాకే చెప్పాను, మనకు ఆదాయ మార్గాలు అనేది తక్కువగా ఉన్నాయి, మనకి ఎక్స్పెండిచర్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, పరిపాలనకి సంబంధించిన వ్యయాలు ఎక్కువగా ఉన్నాయి, టీచర్స్ రిక్రూట్మెంట్ అనేది చేసుకోవాలి, గ్రూప్ 2 రిక్రూట్మెంట్ అనేది చేసుకోవాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకి అలవెన్సెస్ అనేది ఇవ్వాలి. ఓకేనా? వాళ్ళకి పెన్షన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. సో ఇలా మనకి చూసుకుంటే ఖర్చులు అనేది ఎక్కువ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది, అంతే కదా, లా అండ్ ఆర్డర్ అనేది మెయింటెనెన్స్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇలా చూసుకుంటే పరిపాలన వ్యయాలు అనేది ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలు అనేది కూడా మన వాళ్ళు ఎక్కువగానే విపరీతంగానే ఖర్చు చేస్తుంటారు కాబట్టి సదర్న్ స్టేట్స్లో. సో ఆబ్వియస్లీ ఆ డెఫిసిట్ని పూరించడం కోసం, ఆ బడ్జెట్ లోటుని ఏదైతుందో పూరించడం కోసం మనము అప్పు అనేది చేస్తామన్న సంగతి గుర్తుపెట్టుకుంటాం. ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ ద స్టేట్ ఫంక్షనింగ్. సో ఆ యొక్క రాష్ట్రం వచ్చేసి వేగంగా అభివృద్ధి చెందుతుంది. వేగంగా అభివృద్ధి చెందడం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా, తెలంగాణ అయినా, తమిళనాడు అయినా, కేరళ అయినా సరే, ఓవరాల్గా చెప్తున్నానమ్మా, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాబట్టి ఆ రాష్ట్రంలో వనరులు, సహజ వనరులు విపరీతంగా ఉన్నాయి. ఆ సహజ వనరులు అనేది మనము అభిలషణీయ స్థాయిలో, ఆప్టిమమ్ లెవెల్లో, గరిష్ట స్థాయిలో మనం వాటిని ఉపయోగించుకోవాలి. కానీ అక్కడ చూస్తేనేమో స్థానికంగా చూసుకుంటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది లేదు. కానీ ప్రభుత్వానికి నమ్మకం ఏమని, ఇక్కడ సహజ వనరుల్ని వాళ్ళు ఎవరన్నా సరే వచ్చి ఎక్స్ప్లాయిట్ చేస్తే, వాటిని వాడుకుంటే ఖచ్చితంగా మనకి గవర్నమెంట్కి రెవెన్యూ సోర్సెస్ అనేది వస్తుంది. ఫ్యూచర్లో మనకి ఆదాయ మార్గం అనేది పెరుగుతుంది, స్థానికంగా అక్కడ ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏం ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి? ఇండస్ట్రీస్కి, ఫ్యాక్టరీస్కి ఆబ్వియస్లీ వాళ్ళందరికీ కావాల్సింది ఏంది? మౌలిక సదుపాయాలు కావాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కావాలి. మాకు రోడ్డు
వ్యవస్థలు కావాలంటారు, రైల్వే లైన్స్ కావాలని చెప్పేసి అంటారు, అవుటర్ రింగ్ రోడ్ కావాలంటారు, 4 లైన్ హైవే కావాలంటారు, ఎలక్ట్రిసిటీ కావాలంటారు, ఎడ్యుకేషన్, హెల్త్, ఇలా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. మరి రాత్రికి రాత్రి అప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క ఖజానా అనేది నిండిపోదు కదా వేల కోట్లతోని. సో అందుకే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఓకే భవిష్యత్తులో మన యొక్క అవసరాల కోసం, భవిష్యత్తు లాంగ్ టర్మ్ ఒక పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో, ఒక ప్రాంతం అనేది మనం అభివృద్ధి చెందాలంటే మనం ముందు అప్పు తీసుకొద్దాం, అప్పు తీసుకొచ్చి మనం పెట్టుబడి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం కూడా ఫెసిలిటీస్ కానీ ఆ యొక్క కమ్యూనిటీస్ కానీ అవన్నీ కూడా మనం డెవలప్ చేద్దాం, మౌలిక సదుపాయాలన్నీ కూడా డెవలప్ చేద్దాం, ఫ్యాక్టరీలు వస్తాయి, పెట్టుబడి రూపంలో మనకి తీసుకొస్తాయి, ఆదాయాలు తీసుకొస్తాయి, ఇక్కడ ఉద్యోగం, ఉపాధి, వృద్ధి అనేది పెరుగుతుంది, ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, అలా మనకి మెల్లమెల్లగా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది ప్రభుత్వం యొక్క మెయిన్ ఉద్దేశం. సో అందుకే ఆ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ అంటే ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది స్పీడ్గా ఉన్నప్పుడు, ఫాస్ట్గా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి అప్పులు అనేది ఎక్కువగా కావాల్సి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. అంటే ఎదిగే కొద్దీ, సింపుల్ చెప్పాలంటే మన ఫ్యామిలీ తీసుకోండి, మన కుటుంబమే తీసుకోండి, మీరు 10th క్లాస్ వరకు, ఇంటర్ క్లాస్ వరకు చూసుకుంటే మనకి ఫీజు అనేది నామినల్గా ఉండొచ్చు. కానీ ఒక్కసారి ఇంజనీరింగ్ వెళ్ళండి, ఒక్కసారి ఎంటెక్ చేయడానికి ప్రయత్నించండి, ఎంబీఏ చేయడానికి ప్రయత్నించండి. ఆబ్వియస్లీ నువ్వు ఎదిగే టైంలో మనకి లోన్స్ అనేది, ఎడ్యుకేషన్ లోన్స్ అనేది తీసుకునే కదా ఎవరైనా సరే మనం ఎదగాలని ప్రయత్నిస్తాం. ఎందుకంటే భవిష్యత్తులో నీకు మంచి జీతం వస్తుంది, మంచి శాలరీ అనేది ఉంటుంది, హైక్ అనేది వస్తుంది, ప్రమోషన్ వస్తుంది. సో ఇప్పుడు అప్పు చేసినా తప్పు లేదు, మన అప్పును మనమే తీర్చుకోగలుగుతాము అని చెప్పేసి, మనమే తీర్చుకోగలుగుతాం భవిష్యత్తులో, ఫ్యూచర్లో అని చెప్పేసి ఒక ఆశ అనమాట. సేమ్ అదే విధంగా సో ప్రభుత్వాలు కూడా అప్పులు చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ద మెయిన్ రీజన్ వచ్చేసి, ఇప్పుడు ఒక 1000 కోట్లు, 10,000 కోట్లు, 20,000 కోట్లు వాళ్ళు అప్పులు తీసుకొచ్చి మీకు స్కాలర్షిప్స్ ఇవ్వడము, ఫీజు రీంబర్స్ లాంటివి ఇవ్వడము, లేకపోతే సంక్షేమ పథకాలు అనేది మీకు అమలు చేయడం వల్ల, మీకు స్కిల్స్ నేర్పించడం వల్ల, హెల్త్ 24 గంటలు పంచాలి, 24 గంటలు 8 నుంచి 9 గంటలు మీరు పంచాలి కదా, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి, సో మంచి ఆరోగ్యం ఇవ్వాలి. సో ఏదైతే మనం చెప్పుకున్న ఈ యొక్క మెడికల్కి సంబంధించి ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. సో ఇలాంటి మనకి ఈ స్కాలర్షిప్స్, ఎడ్యుకేషన్, ఫీజు రీంబర్స్మెంట్ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా రేపు ఫ్యూచర్లో మీరు ఏదన్నా ఒక కార్పొరేట్ కంపెనీలోనో లేదంటే ఒక ఎంఎన్సీ కంపెనీలోనో ఉద్యోగం సాధిస్తారు, గవర్నమెంట్ దాంట్లోనో ప్రైవేట్ దాంట్లోనో. ఆబ్వియస్లీ మీ ఇన్కమ్ లెవెల్ అనేది రైజ్ అవుతుంది. మీ ఇన్కమ్ లెవెల్ రైజ్ అయిందనుకో ఆటోమేటిక్గా మనకి ప్రభుత్వానికి ఆదాయం అనేది సృష్టించడం జరుగుతుందా లేదా, ట్యాక్సుల రూపంలో మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా లేదా, నెంబర్ 1. ఇది కాకుండా మార్కెట్లో వస్తువులు కొనుగోలు చేస్తారా లేదా. అలా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇప్పుడు అప్పు చేయడం వల్ల, ప్రభుత్వం నీ మీద పెట్టుబడి పెట్టడం వల్ల ఆటోమేటిక్గా ఆదాయ మార్గం అనేది భవిష్యత్తులో వాళ్ళకి అదే ఇన్కమ్ సోర్స్గా వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు నీకు అప్పులు చేయలేదు అనుకుంటే ఏమవుతుంది, నువ్వు ఏ కూలీ పని చేసుకోవడమో, వ్యవసాయ కూలీగానో లేదంటే కన్స్ట్రక్షన్ లేబర్ కిందనో నువ్వు వెళ్ళిపోతావు. సో అది ప్రభుత్వానికి దానివల్ల ఉపయోగం లేదు, దానివల్ల మీ కుటుంబానికి కూడా నీకు అంతగా ఎక్కువగా కంట్రిబ్యూషన్ ఉంటుంది, ఎదగాలనే ఆ యొక్క అనేది చచ్చిపోతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ముందుగానే మనకు అవన్నీ కూడా ప్రొవైడ్ చేసామనుకోండి అప్పులు తీసుకొచ్చి, సో రాబోయే తరాలు అనేది వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే ఒక గ్రీన్ కార్పెట్, రెడ్ కార్పెట్ వేసినట్టు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి, పూలబాట వేసినట్టు సంగతి గుర్తుపెట్టుకోండి. సో భవిష్యత్తులో మనిషి అనేది ఎదగాలి అంటే మాత్రం ఖచ్చితంగా అప్పు చేయాల్సింది. అందుకే చూడండి పెద్ద పెద్ద బిజినెస్లు ఎవరైతే ఉన్నాయో, వ్యాపార సంస్థలు ఏదైతే అన్నీ కూడా అప్పుల మీదనే ఆధారపడతారు. ఎందుకు, అప్పులు తీసుకొచ్చేసి వస్తువులు సేవలను తయారు చేసి వాళ్ళు మార్కెట్లో అమ్ముడు అనేది జరుగుతుంది. సో అమ్ముడు పోయిన తర్వాత వాళ్ళకి రెవెన్యూస్ అనేది, ఇన్కమ్స్ అనేది జనరేట్ అవుతాయి. సేమ్ కాన్సెప్ట్ అమ్మ. సో అలా మనకి ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది స్పీడ్గా ఉన్నప్పుడు, ర్యాపిడ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అప్పులు చేయడంలో తప్పు లేదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మెయింటెనెన్స్ ఆఫ్ ఎకనామిక్ స్టెబిలిటీ చెప్పే కదా, ఆ యొక్క వృద్ధి రేట్ అనేది స్లోగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వాలి కదా, స్టేబుల్గా స్థిరంగా ఉండాలి కదా. మరి ఆబ్వియస్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ పర్పస్, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ అవన్నీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. సో టు ఫినాన్స్ డెవలప్మెంట్ ప్లాన్స్ చెప్పే కదా, అభివృద్ధి ప్రణాళికలు. సో ఆల్రెడీ మనం 5 year ప్లాన్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. సో 5 year ప్లాన్స్ అనేది ఏదైతుందో, ఏదన్నా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్, ఎనర్జీ ప్రాజెక్ట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, సీపోర్ట్, ఎయిర్పోర్ట్, సో ఏదైనా లాజిస్టిక్ పార్క్స్ లాంటివి కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిన క్లస్టర్స్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ లాంటివి డెవలప్ చేయాలన్నా కానీ, అలా డెవలప్మెంట్ ప్లాన్స్ ఏమైనా ఉంటే ఆ యొక్క భారతదేశానికి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ ఆబ్వియస్లీ ఖచ్చితంగా మనకి ఇవి డిఫిషియట్ ఫినాన్స్ అనేది ఏదైతుందో అది పనికొస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. టు ఫినాన్స్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ ఆబ్వియస్లీ. సో ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకైనా సరే, కేంద్ర ప్రభుత్వాలకైనా సరే సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, స్టేట్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి. మరి వాటికి ఫండింగ్ కావాలి కదా, అక్కడున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు అనేది మనకి ఇవ్వాల్సి వస్తుందా లేదా. వాళ్ళకి జీతాలు అనేది ఇవ్వాల్సి వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఎస్ఆర్టీసీ తీసుకోండి, ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం అయిపోయింది, మరి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, మరి వాళ్ళందరికీ జీతాలు ఇవ్వాలా లేదా, కార్పొరేషన్ ఏదైతుందో. సో అలా స్టేట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఏదైతున్నాయో వాళ్ళందరికీ కూడా ఫినాన్స్ చేయాలన్నా కానీ, ఖచ్చితంగా ఆ యొక్క ఏదైతే మనం చెప్పుకున్న కొత్త బస్ స్టాండ్లు నిర్మించాలన్నా కానీ, కొత్త రోడ్లు అనేది వేయాలన్నా కానీ, ఇలాంటివన్నిటికీ కూడా మనకు చూసుకుంటే బస్ డిపోస్ లాంటివి మెయింటైన్ చేయాలన్నా కానీ భారీగా ఖర్చు అవుతాయన్న సంగతి గుర్తుపెట్టు. టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్, ఇది ఆల్రెడీ మీకు చెప్పాను.
టు మీట్ అన్ఫోర్సీన్ ఎక్స్పెన్సెస్. ఎస్, సడన్గా మనకి తుఫాన్లు వచ్చాయి, సడన్గా మనకి డిజాస్టర్స్ వచ్చాయి, విపత్తులు వచ్చాయి, ఓకేనా, ప్రకృతి వైపరీత్యాలు అనేది వచ్చాయి, లేదంటే కోవిడ్ లాంటి మహమ్మారులు వచ్చాయి. అప్పటికప్పుడు ఏమైందమ్మా, ఎకనామిక్ యాక్టివిటీస్ అనేది స్తంభించబోతాయి, ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా స్తంభించబోతాయి. 2020 తెలుసు కదా, మార్చి 23 తర్వాత ఏం జరిగిందో, అన్లాక్ అనేది 2 నెలలు అందరూ కూడా లాక్ అయిపోయారా లేదా? ఎస్, కోవిడ్ వల్ల లాక్ అయిపోవడం జరిగింది. మళ్ళీ ఆర్థిక కార్యకలాపాలు అనేది తిరిగి క్రియాశీలంగా యాక్టివ్ అవ్వడానికి దాదాపు 6 నెలల నుంచి 9 నెలలు పట్టింది. మరి ఈ లోపల ప్రభుత్వం అనేది ఏం చేయాలమ్మా, అప్పులు తీసుకొచ్చింది. ఏం చేస్తుంది, ఆత్మనిర్భర్ అభియాన్ అని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక ప్యాకేజ్ తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి మరి మన మీద వ్యయం చేయాల్సిన పరిస్థితి అనేది వచ్చింది. సో ఎందుకంటే స్తంభించబోతాయి, ట్యాక్సెస్ రావు, ఇంకో పక్క ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. సో అలా మనకి ఏదైతే ఊహించని ఖర్చులు అనేది ఏదైతుందో దాన్ని తీర్చడం. ఆప్టిమమ్ అలొకేషన్ ఆఫ్ రిసోర్సెస్, ఇందాక చెప్పాను కదా స్టార్టింగ్లో, ఇదే కదా ఎగ్జాంపుల్ చెప్పింది, దీని ఎగ్జాంపుల్గా తీసుకునే కదా మొత్తం అన్నీ కూడా కవర్ చేసుకుంటూ పోయాను. సో అభిలషణీయ స్థాయిలో మన వనరులు అనేది కేటాయింపు చేయాలంటే అక్కడ స్థానికంగా మనకి ఏదో ఒక ఇన్ఫ్రా డెవలప్మెంట్ అనేది జరగాలి. సో ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటామా. కాకపోతే ఒకే ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని మనకు అర్థమయ్యే భాషలో మీకు చెప్పడం జరిగింది. సో అప్పుల యొక్క ఇంపార్టెన్స్ అనేది చెప్పాను. దీనివల్ల పాజిటివ్ ఏ ఉన్నాయి కదా సార్ అంటే పాజిటివ్ ఉన్నాయి, కానీ దానివల్ల ప్రోసే కాదు కాన్స్ నెగిటివ్ కూడా ఉన్నాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఏంటి సార్ ఆ నెగిటివ్స్ ఏంటి అని చెప్పేసి అనేది కూడా చెప్పుకుందాం, ఓకేనా. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నెగిటివ్స్, అవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దామా. సో నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది పబ్లిక్ డెప్ట్, ప్రజారుణం యొక్క ప్రతికూల అంశాలు, అనుకూల అంశాలు చెప్పుకున్నాం, ఇప్పుడు ప్రతికూల అంశాలు. ఫస్ట్ వన్ ఏంది ఇన్ఫ్లేషన్. గవర్నమెంట్ ఏం చేస్తుంది, అప్పులు తీసుకొచ్చి మరి రుణాలు ఆర్ అప్పులు తీసుకొచ్చి మరి ఏం చేస్తుందంటే మీ మీద ఖర్చు చేస్తుంది, వ్యయం చేస్తుంది. ఆ వ్యయం చేయడం వల్ల ఏమవుతుంది, స్పెండ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మీ యొక్క పర్చేసింగ్ పవర్, ఆ ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఏదైతే ఉందో ఆ కుటుంబానికి సంబంధించిన ఏదైతే మనం చెప్పుకున్న ఆ యొక్క పర్చేసింగ్ పవర్, కొనుగోలు శక్తి అనేది ఏమవుతుంది, ఆ కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫీజు రీంబర్స్మెంట్ ఉంది, లేదంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేది ఉన్నాయి, లేకపోతే మనం చెప్పుకున్న పిఎం ఏదైతే మనం చెప్పుకున్న కిసాన్ పథకం కింద చూసుకుంటే మనకి రైతులకి 15,000 రూపాయలు అనేది ఇస్తున్నారు మనకి. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ప్రజలకి ఆ యొక్క డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ యొక్క మనీ అనేది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోకి అందించడం ద్వారా కానీ, లేదంటే కాలేజ్ అకౌంట్లో వాళ్ళకి ఫీజు రీంబర్స్మెంట్ వేసినా కానీ ఆటోమేటిక్గా మీ యొక్క స్థాయి అనేది ఏమైందమ్మా, మీ యొక్క పర్చేసింగ్ పవర్ ఏమైపోయింది, కొనుగోలు శక్తి అనేది ఏమైపోయింది, పెరిగింది. ఆ కొనుగోలు శక్తి పెరగడం వల్ల ఆటోమేటిక్గా మార్కెట్లో వస్తువులకి డిమాండ్ ఏమవుతుంది, మార్కెట్లో వస్తువులకి డిమాండ్, గూడ్స్ అండ్ సర్వీసెస్కి డిమాండ్ పెరుగుతుంది. అప్పుడు వరకు 1,00,000 రూపాయల వరకు ఫీజు ఫుల్ ఫీజు రింబర్స్మెంటే కదా, 1,00,000 రూపాయలు ఫీజు కట్టాలి. సడన్గా ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఎవరైనా పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము ఉచితంగా, మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి మేము ఉచితంగా, ఈబీసీ వాళ్ళకి మేము ఉచితంగా 1,00,000 రూపాయల వరకు మేము ఫీజు రింబర్స్ చేస్తాం. సో ఆ 1,00,000 రూపాయలు మనకి మిగిలినట్టే కదా. సో ఇండైరెక్ట్గా టీవీనో, ఫ్రిడ్జ్నో, లేకపోతే 2 వీలరో, లేకపోతే పెట్రోలో, డీజిల్, ఏదో ఒక కమాడిటీ, ఏదో ఒక డ్యూరబుల్ గూడ్, ఏదో ఒక మన్నిక వస్తువు అనేది కొంటామా లేదా. సో మార్కెట్లో అలా మొత్తం ప్రజలు అనేది వాళ్ళ యొక్క ఆదాయం అనేది స్థాయి అనేది పెరుగుతుంది అప్పులు తీసుకురావడం వల్ల. తద్వారా మనకి ఏమొస్తుందమ్మా, ఇన్ఫ్లేషన్. మీ అందరికీ తెలిసింది కదా, దీన్ని మనం డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అంటాం. మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను కదా, డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ అనేది ఏదైతుందో ఈ కేటగిరీ కిందకి వస్తుంది. ఇంక్రీజింగ్ మనీ సప్లై, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, బ్యాంకింగ్ మనీలో చదువుకునే ఉంటారు. ఈ 2 టాపిక్స్ మీకు ఆల్రెడీ తెలిసినాయమ్మా, నేను కొత్తగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ యొక్క ద్రవ్య సరఫరా పెరగడం వల్ల ఏమవుతుందో మీ అందరికీ తెలిసిందే కదా. ఎస్, ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది, అనవసరపు వ్యయాలు ఉంటాయి, లగ్జరీస్కి వెళ్తుంటాం. సో హ్యూజ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బర్డన్, ఇది మెయిన్. సో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కానీ అవతల ప్రభుత్వం మీద వేసే ప్రధానమైన విమర్శ ఇదే. సో తెలుసు మనకి, వాస్తవాలు అనేది తెలుసు, అవాస్తవాలు అనేది తెలుసు. సో అన్నీ కూడా తెలిసినా కానీ వాళ్ళు దీన్ని ఎక్కువగా హైలైట్ చేసి రాష్ట్రాన్ని అప్పుల్లోకి మోర్చారు, రాష్ట్రాన్ని అక్కడ చేశారు, ఇక్కడ చేశారని చెప్పేసి రకరకాలుగా వదంతులు, రకరకాలుగా ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా సరే అప్పుల మీద ఆధారపడాల్సిందే. కాకపోతే కొన్ని పత్రికలు హైలైట్ చేస్తుంటే, కొన్ని పత్రికలు నెగ్లెక్ట్ చేస్తుంటే డెప్ట్ ట్రాక్, అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతాం. సో మన స్థాయికి మించి, మన స్తోమతకి మించి, మన ఆదాయ స్థాయికి మించి, ఓకేనా, మన యొక్క సంపద స్థాయికి మించి ఒకవేళ మన అప్పులు చేస్తే ఏమైతే ఆటోమేటిక్గా అప్పుల ఊబిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా చూసుకుంటే హ్యూజ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ బర్డన్ అని తెలుసు కదా, వడ్డీల మీద వడ్డీలు అనేది చేసుకుంటూ పోతాం. తిరిగి చెల్లించకపోతే ఏమవుతుంది అనేది ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో దిగజారిపోవడం అనేది జరుగుతుంది. డెవలప్మెంట్ అనేది కుంటుపడుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఈ 4 అంశాలు కొంచెం గుర్తుపెట్టుకోండి. అండ్ కాంప్రమైజ్ ఇన్ ద సావర్నిటీ, మన సార్వభౌమత్వం అనేది మనం కోల్పోతాం. అంటే ఇది దేశానికి సంబంధించిందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ మనది భారతదేశం వచ్చేసి విదేశీయులు ఎవరైతే ఉన్నారో భారీగా అప్పులు తీసుకొచ్చింది. అప్పులు తీసుకురావడం వాళ్ళకి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏదైతున్నాయో, వాళ్ళకి సంబంధించిన షరతులు ఏదైతున్నాయో, వాళ్ళకి సంబంధించిన విధానాలు అనేది ఏదైతే వాళ్ళే డిక్టేట్ చేస్తుంటారు, వాళ్ళే అజమాయిషీ చలాయిస్తారు. నేను చెప్పింది చేయంటారు, లేదంటే నా రుణం నాకు ఇచ్చే అంటారు. ఇప్పుడు చూడండి, ఇండియా చూడండి, బంగ్లాదేశ్కి రుణం ఇచ్చింది, మాల్దీవ్స్కి రుణం ఇచ్చింది, శ్రీలంకకు రుణం ఇచ్చింది. ఏమన్నా తేడా కొట్టిందనుకో, మనోడు
ఏం చేస్తారు, తోక కట్ చేస్తారు. ఎందుకు? ఇమీడియట్గా నా అప్పు తీర్చేసి అంటారు. సో ఆబ్వియస్లీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది వాళ్ళకి అనుకూలంగా, ఎవరైతే విదేశీయులు ఎవరైతే ఉన్నారో, ఒకవేళ భారతదేశం తీసుకుంటే ఎవరైతే మనకు అప్పిచ్చాడో వాడు మనల్ని డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు, డిక్టేట్ చేయడం చేస్తుంటాడు. వాడికి సంబంధించిన పాలసీస్, విధి విధానాలు అనేది వాడికి ఫేవరబుల్గా మన యొక్క పాలసీస్ అనేది చేయమంటాడు. సో జనరల్గా కామన్గా ప్రతి కంట్రీ కూడా చేస్తూ ఉంటుంది. చైనా చేస్తుంటుంది, పాకిస్తాన్ చైనాకి సంబంధించిన రిలేషన్స్ అనేది ఉంటాయి. సో మనకి ఏదైతే మనం చెప్పిన వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్కి సంబంధించి ఇవి ఉంటాయి. సో ఇవన్నీ కూడా కొంచెం ఇంటర్నేషనల్ రిలేటెడ్ అమ్మా, మనకేం అవసరం లేదు. ట్యాక్స్ బర్డెన్ ఆన్ ద ఫ్యూచర్ జనరేషన్. ఎస్, మళ్ళీ అప్పులు తీర్చాలంటే ఆ అప్పులు ప్రిన్సిపల్ అమౌంట్ కట్టాలి, ప్లస్ వడ్డీ కూడా కట్టాలి. మన ప్రిన్సిపల్ అమౌంట్, వడ్డీ అనేది ఇవన్నీ కూడా దీర్ఘకాలిక రుణాలు కదా, 10 సంవత్సరాలు దాటుతాయి. అవన్నీ కూడా 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు దాటుతుంటాయి. మరి ఆ దీర్ఘకాలిక రుణాలన్నీ కూడా చూసుకుంటే మరి తిరిగి చెల్లించాలంటే నెక్స్ట్ జనరేషన్ అనేది ఏదైతే వాళ్ళ మీద కదా అధిక ట్యాక్స్లు అనేది మన ప్రభుత్వం అనేది విధిస్తుంది. సో అప్పటి వరకు యొక్క పవర్ టారిఫ్స్ అనేది ₹20 ఉన్న ఒక యూనిట్ మీద 20 పైసలు ఉన్నది 50 పైసలు, 50 పైసల నుంచి ₹1. సో ఆల్రెడీ అంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ అనేది ఏదైతుందో చెత్త మీద పన్ను వేశారు. ఇలా ఏదో ఒక అదనపు ట్యాక్సెస్ అనేది, ఆ బోర్డర్ అనేది ప్రభుత్వం వచ్చేసి ప్రజల మీద విధిస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇన్ ఆర్డర్ టు ఆ పాత అప్పులు తీర్చడం కోసం ఇవన్నీ కూడా చేస్తుంది. ఓకేనా. ల్యాక్ ఆఫ్ ప్రుడెంట్ ఫిజికల్ పాలసీస్ అంటే వివేకవంతమైన విధానాలు లేకపోవడం వల్ల. సో దీర్ఘకాలికంగా దృష్టి పెట్టుకొని ఏదైనా సరే మనకి ఉండాలి. సో అవన్నీ కూడా చూసుకోండి. సో వివేకవంతమైన ఆర్థిక విధానం అని లేకపోవడం అనేది కూడా మనకి మెయిన్ ఇంటెన్షన్ సంగతి గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అమ్మా. సో నెక్స్ట్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఇంటర్నల్ సోర్సెస్ ఏదైతే అంతర్గతంగా రుణాలు వచ్చేసి వ్యక్తుల దగ్గర నుంచి తీసుకుంటుంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయమ్మా కొన్ని, ఐసిఐసిఐ అని చెప్పేసి, హెచ్డిఎఫ్సి అని చెప్పేసి, బ్యాంక్ కదమ్మా, నాన్ బ్యాంకింగ్ ఉంటాయి. సో ఏదో రిలయన్స్కి సంబంధించిన ఫినాన్స్ అని చెప్పేసి, టాటా అని చెప్పేసి రకరకాలుగా ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. కమర్షియల్ బ్యాంక్స్, వాణిజ్య బ్యాంకులు ఉంటాయి. ఆర్బీఐ నుంచి కూడా తీసుకుంటుంది అప్పులు, తెలుసు అనుకుంటే కదా. ట్రెజరీ బిల్స్ అనేది ఏదైతుందో ఆ యొక్క మనం చెప్పుకున్న ట్రెజరీ బాండ్స్ అనేది ఏదైతుందో అవి తాకట్టు పెడుతుందా లేదా, వేస్ మీన్స్ అండ్ అడ్వాన్సెస్ అనేది తీసుకుంటుందా లేదా, క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్, ఐ థింక్ ఇవన్నీ కూడా మీకు తెలుసు అనుకుంటే కదా. ఎస్, ఐ థింక్ ఈ పీపుల్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దట్ వన్. బాహ్య రుణాలు, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఫారెన్ గవర్నమెంట్స్. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్న ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఓకే, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంకు, ఐఆర్డిబి, జికా, ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, జర్మన్ జీబీకే బ్యాంకు, ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ఇంటర్నేషనల్ ఫారెన్ గవర్నమెంట్స్ నుంచి డైరెక్ట్గా ప్రభుత్వాల దగ్గర నుంచే వీళ్ళు రుణాలు అనేది కూడా సేకరిస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో డెవలప్డ్ కంట్రీస్ నుంచి మనకి వాళ్ళు ఇస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా జస్ట్ ఇంట్రడక్షన్ అమ్మా, జస్ట్ ఇంట్రడక్షనే చెప్పాను. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జస్ట్ ఒక 5 to 10 minutes అనేది అప్పులు అనేది ఎలా ఉంటాయి, మన ఇది ఏముందనేది జస్ట్ ఐ హ్యావ్ సమ్ ఐడియా. తర్వాత వచ్చేసి మనం ఆ వర్గీకరణ అనేది అయితే ఆ వర్గీకరణకి వెళ్ళిపోదాం. సో డైరెక్ట్గా మనం ఇంకా దీనికి సంబంధించిన టాపిక్కి వెళ్ళిపోదాం. ఎస్, ఇక్కడ మీరు ఒక్కసారి క్లోజ్గా అబ్జర్వ్ చేయడం అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇందులో నుంచి మనకి ఎక్కువగా అప్పులు అన్నాం కాబట్టి ఉన్న సోషియో ఎకనామిక్ సర్వే, లేటెస్ట్ 2024లో రిలీజ్ అయిన సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగానే మనం చెప్పుకుంటున్నాం. సో అందులో కేంద్రం నుంచి వచ్చిన రుణాలు, కేంద్ర రుణాలు అంటే కదా కేంద్రం, ఆ యొక్క కేంద్ర రుణాలు అనేది ఎంత ఉన్నాయి మనకి, అప్పులు ఆ రుణాలు వాటి ఎవర్ ఇట్ ఈస్ 28,000, 28,000 కోట్ల 138 కోట్లు ఉన్నాయి. మార్కెటబుల్ లోన్స్ పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా? సో 2021 వచ్చేసరికి 2,65,000, తర్వాత వచ్చేసి 3,14,000 పెరిగింది, తర్వాత వచ్చేసి 3,66,000 పెరిగింది. సో మార్కెటబుల్ లోన్స్ గత సంవత్సరంతో పోలిస్తే 55,000 కోట్లు అనేది అదనంగా తీసుకుందన్న సంగతి చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా తెలుస్తుంది. అత్యధిక రుణాలు అనేది మనకి చెప్పే కదా, ఆల్మోస్ట్ మనకి 3/4 ఆఫ్ ది రుణాలు, 3/4 వంతు వచ్చేసరికి మనకి, ఓకేనా, మనకి మార్కెట్ రుణాలు అనేది ఎక్కువ శాతంగా ఉన్నాయి. ఏం రుణాలు ఉన్నాయమ్మా? మార్కెట్ రుణాలు. మేబీ ఎగ్జామినేషన్లు ఇదే అడగచ్చు, సార్ మార్కెట్ రుణాల వల్ల మనకున్న పరిమితులు ఏంది, మనకున్న లోపం అనేది అంటే మార్కెట్ లోన్స్ అనేది అధిక వడ్డీ అనేది ఉంటుంది. అధిక వడ్డీ అని తెలుసు కదా. సో ఆ అధిక వడ్డీలు అనేది ప్రభుత్వం అనేది చెల్లించాల్సి వస్తుంది. సో దానివల్ల మన తద్వారా మనకి కాస్ట్లీ అయిపోతుంది, లెండింగ్ అనేది కాస్ట్ అయిపోతుంది, రుణ భారం అనేది అయిపోతుంది, ప్రజల మీద తిరిగి పడుతున్న సంగతి గుర్తుపెట్టిన. స్మాల్ సేవింగ్ లోన్స్, చిన్న మొత్తాల్లో ఉన్న ఆ యొక్క ఏదైతే ఉందో కొన్ని కోఆపరేటివ్ సొసైటీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి కదమ్మా, వాళ్ళందరూ కూడా సేవ్ చేసుకుంటారు కదా, అవన్నీ కూడా. నెక్స్ట్ వన్, ఎంప్లాయీస్కి సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఉంటాయి కదా మనం సేవ్ చేసుకునేవన్నీ కూడా. సో అవన్నీ కూడా వాళ్ళు రుణం తీసుకుంటారు. దాదాపు 29,000 కోట్లు ఇవి ఉన్నాయి. సో మేబీ అవరోహణ క్రమం, ఆరోహణ క్రమం, హైయెస్ట్ మార్కెటబుల్ లోన్స్, సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మనకి ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఆ యొక్క దాని నుంచి తీసుకున్న రుణాలు, థర్డ్ వన్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆ రుణాలు అనేది ఏదైతే ఉందో అది. మీ అందరికీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అనేది రుణాలు అనేది ఇస్తుంది. FRBM యాక్ట్ పరిధిలో తెలుసు అనుకుంటే కదా మీకు. FRBM యాక్ట్ అనేది ఏదైతుందో, ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఏదైతుందో దాని ఆధారంగా మనకి
మనకి రుణాలు అనేది ఆ పరిమిత స్థాయిలో ఉంటుంది. అలా మొత్తంగా చూసుకుంటే 4,91,000 కోట్లు మన రుణాలు అనేది. ఎంతమ్మా అఫీషియల్గా డిక్లేర్ చేసిన రుణాలు మొత్తంగా చూసుకుంటే 4,91,000. అదే మన రాష్ట్ర జిఎస్డిపితో పోలిస్తే ఎంత ఉందమ్మా 33.7%. దేశంలో ఎంత ఉంది తెలుసా 80%. దేశ అప్పులు వచ్చేసి 80% ఆఫ్ ది జీడిపి. మన జీడిపిలో 80% అప్పులు ఏమున్నాయమ్మా నేషనల్కి సంబంధించి డెప్ట్ ఉంది. అదే మన రాష్ట్ర జిఎస్డిపిలో ఎంత ఉంది 33.7%. అంటే ఒక రకంగా చెప్పాలంటే 1/3 అని చెప్పేసి అనొచ్చు. అంటే ₹3 మన ఏదైతే మన రాష్ట్ర జిఎస్డిపి అంటే అందులో ₹1 వచ్చేసి మనకు అప్పు. సో ఎఫ్ఆర్బిఎంఏ పరిధిలోనే ఇవన్నీ అనే సంగతి గుర్తుపెట్టుకొని చాలు. సో మెల్లమెల్లగా ఆ యొక్క డెప్ట్ టు అవుట్ స్టాండింగ్ యాజ్ ఎ పర్సెంట్ ఆఫ్ జీడిపి, అప్పులు మన రాష్ట్ర అప్పులు యాజ్ ఎ పర్సెంటేజ్ ఆఫ్ జిఎస్డిపి అనేది పెరుగుతూ వస్తుందా తగ్గుతూ వస్తుందా అంటే 31.5, 32.6, 33.7. సో ఇలా మెల్లమెల్లగా మన అప్పులు అనేది పెరుగుతూ వస్తున్న సంగతి చాలా క్లియర్గా చాలా స్పష్టంగా మనకి తెలుస్తుంది. మేబీ ఈసారి ఇందులో నుంచి ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. కొంచెం చూసుకున్నామా 100% అనేది ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంది. చూసుకోండి ఇవన్నీ కూడా. సో ఇప్పటి వరకు ఏదైతున్నాయో నేను చెప్పిన ట్యాబులర్ ఫామ్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అమ్మా. ఓకేనా? ఎస్, ఆల్రెడీ ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఈ ఎల్లో పార్ట్ అనేది కనిపిస్తుంది కదా 3/3 4 వంతు 3/4 వచ్చేసి మనకి ఏముంది మార్కెటబుల్ లోన్స్ అనేది ఉన్నాయి. మార్కెట్ రుణాలు అనేది ఏదైతుందో మార్కెట్ రుణాలు. సో రాష్ట్ర ప్రభుత్వం తన యొక్క ఆస్తుల్ని తనఖా పెట్టడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసి వాటి యొక్క అసెట్స్ అనేది ఏదైతుందో వాటిని మార్టిగేజ్ చేసి తెలుసు కదా కార్పొరేషన్స్ ఆస్తులు ఏదైతున్నాయో పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన ఆస్తుల్ని తాకట్టు పెట్టి రుణాలు అనేది తీసుకుంటుంది. సో మిగతా అదర్స్ వచ్చేసరికి మనకి సెకండ్ పొజిషన్ ఉంది 6%. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రుణాలనే 6% ఉంది. సో ఇవన్నీ కూడా కొంచెం చూసుకున్నామా మనకి చాలా క్లియర్గా పబ్లిక్ ఫినాన్స్లో మనకి చెప్పడం జరిగింది. అండ్ అయితే ఇంకా వీటికి సంబంధించింది వడ్డీ చెల్లింపులకి సంబంధించింది. సో వడ్డీ చెల్లింపులు అనేది ప్రతి సంవత్సరం మనం చెల్లించేది 30,000 కోట్లు, ఆల్మోస్ట్ 30,000 crores అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. వడ్డీ చెల్లింపులకే దాదాపు 29,000. సో దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి సార్? అధిక వడ్డీలు మనం చెల్లిస్తున్నాం కదంటే రుణాలు అనేది రీషెడ్యూల్ చేయాలి. అంటే పాత రుణాలు అనేది ఏదైతుందో సపోజ్ ఇప్పుడు ఒక గవర్నమెంట్కి మన స్టేట్ గవర్నమెంట్కి 1,000 కోట్లు వేరే దగ్గర రుణాలు తీసుకుని అనుకున్నాం, ఒక 3%కో 4%కో రుణాలు తీసుకుంటే సపోజ్ 4% అనుకుందాం. ఇప్పుడు అదే ప్రభుత్వం ఏం చేయాలి? వేరే వాడు ఎవడన్నా మనకి 3%కి ఇస్తాడా? అట్లీస్ట్ 1% అన్న మనకి తగ్గిందనుకో ఖజానా మీద భారం తగ్గినట్టు కదా. ఎస్, ఆ యొక్క పాత లోన్స్ అనేది తీర్చేయడం. ఓకేనా? లేదు అనుకుంటే ఒక సింకింగ్ ఫండ్ లాంటిది ఏర్పాటు చేయడం. సింకింగ్ ఫండ్ అంటే తెలుసు కదా. సో ఆ సింకింగ్ ఫండ్ అనేది లోన్స్ కేటగిరీలో ఉంటుందమ్మా. అంటే మనకు వచ్చిన ఆదాయంలో ఎంతో కొంత సపోజ్ ఇప్పుడు మనకి ఫ్యామిలీకి ఒక ₹1,00,000 అనేది మన అప్పు ఉంది. మనం తీర్చగలుగుతామా? ₹1,00,000 ఒకేసారి తీర్చలేం. మన జీతం వచ్చేసి ఒక 20,000 ఉంది. సో మనం ఏం చేస్తాం? నెలవారీగా 20,000లో ఒక 500 అంటే అప్పు చేస్తూనే చిన్న చిన్న మొత్తాల్లో మనము గవర్నమెంట్ ఖజానాలో సేవ్ చేసుకుంటూ పోతే ఆ సింకింగ్ ఫండ్ అనేది భారీ అప్పులు అనేది ఒకేసారి ప్రిన్సిపల్ అమౌంట్ అనేది తీర్చేయచ్చు మనం. సో ఆ ప్రిన్సిపల్ అంటే తెలుసు కదా, అసలు అనేది మనం తీర్చేచ్చిన సంగతి గుర్తుపెట్టుకోండి. అలా ఒక సింకింగ్ ఫండ్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే బెటర్. లేదంటే లోన్స్ అనేది రీషెడ్యూల్ చేయడము, లేదంటే ఆల్టర్నేటివ్స్ అనేది సజెస్ట్ చేయడము. ఓకేనా? సేవింగ్స్ అనేది పెంపొందించుకోవడము, లేదంటే ఆర్థిక క్రమశిక్షణ ఫిజికల్ డిసిప్లిన్ లాంటివి మనం చూడడము. సో లేకపోతే బాండ్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేయడము, మున్సిపల్ బాండ్స్ అంటాం కదా, మున్సిపాలిటీ బాండ్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేయడం. సో అప్పులు కాకుండా షేర్స్ ఏదైతే బాండ్స్ ఏదైతే వాటివన్నీ ఇవ్వడం, ఇలాంటి రకరకాలుగా ఉన్నాయమ్మా. సో ఓకేనా? ఎక్కడైతే తక్కువ చౌక ధరకే మనకి వడ్డీ అనేది వస్తుందో అక్కడ మనం అప్రోచ్ అవ్వడము, ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. లేదు తప్పక పరిస్థితుల్లో మాత్రమే అప్పులు తీసుకోవడం, లేదంటే ప్రొడక్టివ్ లోన్స్ తీసుకోవడం. ప్రొడక్టివ్ అంటే తెలుసు కదా, ప్రొడక్టివ్ లోన్స్ ఆర్ యాక్టివ్ లోన్స్. అంటే మనకి ఒకవేళ అప్పులు తీసుకున్న తర్వాత మనం దాని ద్వారా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మనకి ఏమైనా ఉండాలమ్మా, మనకి రెవెన్యూస్ అనేది జనరేట్ చేయాలి, సృష్టించాలి. ఆదాయాలు అనేది రెవెన్యూలు అనేది సృష్టించాలి. వాటిని ఎక్కువగా ప్రిఫర్ చేయడం. సో దీని మీదనే మనకి ఎక్కువగా ఫోకస్ చేయాలమ్మా వడ్డీ చెల్లింపులకి సంబంధించింది. సో రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ ఇది ఆల్రెడీ మీకు బడ్జెట్లో చెప్పాను. సార్ మేము బడ్జెట్ వినలేదు, మేము డైరెక్ట్గా మీ క్లాస్ వింటున్నామంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఎవరైతే నా ఫస్ట్ వింటున్నారో ఫస్ట్ బడ్జెట్ వినడానికి ప్రయత్నించడమా. లేదు సార్ మేము మిడిల్లో వచ్చామంటే ఈ రెవెన్యూ బడ్జెట్, ఫిజికల్ డెఫిసిట్ ఎంత లోటు ఉంది ఏందనేది చాలా క్లియర్గా మీకు బడ్జెట్లో మెన్షన్ చేశాను. అందుకే దాన్ని జస్ట్ ఆ ఫిగర్స్ అనేది అలా పెట్టాను. ఐ థింక్ ఐ హ్యావ్ క్లియర్లీ మెన్షన్ ఇట్. సో ఇక్కడితో మనకి ఈ డెప్ట్స్ అనేది కాన్సెప్ట్ అనేది ఏదైతుందో, అప్పులు అనే కాన్సెప్ట్ అనేది ఏదైతుందో దాన్ని అఫీషియల్గా నేను ఫినిష్ చేస్తాను. నెక్స్ట్ అప్పులకి సంబంధించిన వర్గీకరణ అనేది ఒకటి ఉంటుందమ్మా. ఆ వర్గీకరణ జనరలైజ్డ్గా ఉంటుంది. అది నెక్స్ట్ మనం కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడితో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.